బ్రేకింగ్ న్యూస్. తిరుపతి టౌన్లోని సత్యనారాయణపురంలో మద్యం మత్తులో ఓ ఏఎస్ఐ హల్చల్ చేశాడు. తిరుమల ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రాము గురువారం రాత్రి పూర్విక కర్రీ సెంటర్కి వెళ్ళాడు. అక్కడ బిర్యానీ, చికెన్ కర్రీ పార్సిల్ తీసుకున్నాడు. కానీ డబ్బులు ఇవ్వకుండా పార్సిల్ తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. చూడండి ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఈ ఏఎస్ఐగా పనిచేస్తున్న వ్యక్తి వెళ్ళిపోయే ప్రయత్నం చేశాడు. డబ్బులు ఇవ్వాలి అని అడిగితే పోలీసునని తనకు ఉచితంగా ఇవ్వాలి అని బూతులు తిట్టాడు. ఈ తరుణంలో వాగ్వాదం చోటు చేసుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత విషయం తెలిసిన ఉన్నతాధికారులు ఏఎస్ఐను సస్పెండ్ చేశారు. అన్నా వదులునా పోలీసు ఫోన్ చేసి కానిస్టేబుల్ వాళ్ళందరూ వస్తారు. పోలీసు అడిగి ఫోన్ చేస్తాం. ఉండు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. పోలీస్ అయితే ఎవరైతే మా కష్టం అది. పోలీస్ అయితే ఎవరైతే డబ్బులు ఇస్తారు డబ్బులు ఇవ్వదా తిరుపతి టౌన్లోని సత్యనారాయణపురంలో చోటు చేసుకున్న ఘటన ఇది. మద్యం మత్తులో ఉన్నాడు ఓ ఏఎస్ఐ. తిరుమల ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు ఆ వ్యక్తి. అతని పేరు రాము. గురువారం రాత్రి పూర్విక కర్రీ సెంటర్కి వెళ్ళాడు. బిర్యానీ, చికెన్ కర్రీ పార్సల్ తీసుకున్నాడు. ఆ తర్వాత గొడవ చోటు చేసుకుంది. అయితే షాప్ యజమాని అడిగితే తను పోలీసునని డబ్బులు ఇవ్వను అని చెప్పాడు అని చెప్తున్నాడు. పోలీసునని డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటే తనపైనే తిరిగి దాడికి ప్రయత్నించాడని చెప్తున్నాడు. ఉచితంగా ఇవ్వాలి అని బూతులు తిట్టాడు. ఈ తరుణంలో వాగ్వాదం చోటు చేసుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. షాపు యజమాని, పోలీసు ఇద్దరు గల్లగల్లా పట్టుకున్నారు. ఒకరికొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి ఏఎస్ఐని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. అన్నా వదులునా అన్నా వదులునా పోలీసు ఫోన్ చేసి కానిస్టేబుల్ వాళ్ళందరూ వస్తారు. పోలీసు అడిగి ఫోన్ చేస్తాం. ఉండు, పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి.